Sir, November 29th is observed as World Movement Disorders Day. So, what are movement disorders? Usually, what kind of diseases will come under them? Movement disorders are a group of neurological disorders which affect speed, quality, and smoothness of body movements. సో ఇందులో హైపోకైనెటిక్ మూమెంట్ డిసార్డర్స్ అండ్ హైపర్ కైనెటిక్ మూమెంట్ డిసార్డర్స్ అని చెప్పుకుంటాం. హైపోకైనెటిక్ అంటే స్లో అనమాట, హైపర్ కైనెటిక్ అంటే కొంచెం ఫాస్ట్గా ఉంటాయని చెప్పుకుంటాం. హైపోకైనెటిక్ మూమెంట్ డిసార్డర్స్లో ఇందులో పార్కిన్సన్స్ డిసీజ్, హైపోథైరాయిడ్ స్లోనెస్, కెటటోనియా, సో ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ వస్తుంది అనమాట. మేజర్గా పార్కిన్సన్స్ డిసీజ్నే హైపోకైనెటిక్ మూమెంట్ డిసార్డర్ అని చెప్పుకుంటాం. హైపర్ కైనెటిక్ మూమెంట్ డిసార్డర్స్లో డిస్టోనియా, కొరియా, మయోక్లోనస్, టిక్స్, స్టీరియోటైపీ, ట్రెమర్, ఎసెన్షియల్ ట్రెమర్, సో ఇవన్నీ కూడా హైపర్ కైనెటిక్ మూమెంట్ డిసార్డర్గా మనం కన్సిడర్ చేస్తాం. What is Parkinson's disease, sir, and how they will present? సో పార్కిన్సన్స్ డిసీజ్ అంటే యూజువల్గా మనం ట్రాప్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటాం. అందులో టీ ఫర్ ట్రెమర్ అనమాట, సో ఆర్ ఫర్ రిజిడిటీ, కే ఫర్ ఎకైనిసియా అండ్ పీ ఫర్ పోస్టరల్ ఇన్స్టెబిలిటీ. సో ట్రెమర్ అంటే యూజువల్గా చేతులు షివరింగ్ అవ్వడం, షేకింగ్ అవ్వడం, కాళ్ళు కూడా అవ్వచ్చు. రిజిడిటీ అంటే చేతులు కాళ్ళు టైట్గా అనిపించడం, టైట్ అయిపోవడం అనమాట. ఎకైనిసియా అంటే బ్రాడికైనిసియా, ఎకైనిసియా రెండు మనం ఎకైనిసియా అన్నట్టు చెప్పుకుంటాం. సో అంటే స్లోనెస్ అనమాట, కంప్లీట్గా చేసే పనులన్నీ కూడా స్లో అయిపోవడం. ఉదయం లేచినప్పటి నుంచి బ్రష్ చేసుకునేటప్పుడు స్లో అయిపోవడం, తినేటప్పుడు స్లోగా అవ్వడం, ముందు తినేటప్పుడు 10 మినిట్స్లో తింటే ఇప్పుడు 20 మినిట్స్ తీసుకోవడం సమయం. సో అలా నడిచేటప్పుడు కూడా స్లో అయిపోవడం, టర్న్ అయ్యేటప్పుడు కూడా స్లో అయిపోవడం. సో ఇలా స్లోనెస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ ఏదున్నా సరే. సో దాంతోపాటు పోస్టల్ ఇన్స్టెబిలిటీ, కొన్నిసార్లు ఏంటంటే నిల్చోగానే పడిపోతూ ఉంటారు కొంతమంది పేషెంట్స్, అదేవిధంగా నడుస్తున్నప్పుడు పడిపోతూ ఉంటారు, టర్న్ అయ్యేటప్పుడు కూడా పడిపోతూ ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ ఏదున్నా సరే యూజువల్గా ఇందులో మనం ఏంటంటే మెయిన్గా బ్రాడికైనిసియా, ఎకైనిసియా తప్పకుండా ఇది ఉండాలి. దీంతో పాటు ట్రెమర్, రిజిడిటీ ఆర్ పోస్టల్ ఇన్స్టెబిలిటీ, ఇందులో ఏదో ఒక రెండు ఉంటే కనుక మనం పార్కిన్సన్స్ డిసీజ్ అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. సో యూజువల్గా ఇలా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇందులో మనం మెయిన్ ఏంటంటే పోస్టల్ ఇన్స్టెబిలిటీ ఉన్న పేషెంట్స్లో వేరే అదర్ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందా లేదా అని చెప్పేసి మనం రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. సో పార్కిన్సన్స్ సిమ్టమ్స్ అంటే మోటార్ సిమ్టమ్స్, నాన్ మోటార్ సిమ్టమ్స్, సో ఇలా క్లాసిఫై చేసుకుంటాం అనమాట. సో యూజువల్గా ఏంటంటే మోటార్ సిమ్టమ్స్లో ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ, సో ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. నాన్ మోటార్ సిమ్టమ్స్ కూడా ప్రిడామినెంట్గా పార్కిన్సన్స్ డిసీజ్లో ఉంటాయి. కొంతమంది పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్లో నాన్ మోటార్ సిమ్టమ్స్ ప్రిడామినెంట్గా ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ నాన్ మోటార్ సిమ్టమ్స్ వచ్చేసి తర్వాత మోటార్ సిమ్టమ్స్ పేషెంట్ డెవలప్ అవుతాయి అనమాట. సో ఈ నాన్ మోటార్ సిమ్టమ్స్లో ఎలా అంటే యూజువల్గా పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక సినిక్యూపతి అనమాట. అంటే ఒక లివీ బాడీ ఫార్మేషన్ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది బ్రెయిన్లో చాలా స్ట్రక్చర్స్లో, అదేవిధంగా పెరిఫెరల్ ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో కూడా లివీ బాడీస్ ఆ సినిక్యూన్ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటే నాన్ మోటార్ సిమ్టమ్స్లో పేషెంట్కి కాన్స్టిపేషన్ అండ్ ఆర్బిడి అనమాట, అంటే ఆర్ఈఎం స్లీప్ బిహేవియరల్ డిసార్డర్. సో ఇది యూజువల్గా ఎలా ప్రజెంట్ అవుతుంది అంటే పేషెంట్స్ రాత్రిపూట అరవడం, డ్రీమ్స్ నుంచి లేచేటట్టు లేవడం, పక్కనున్న బెడ్ పార్టర్ని కూడా తన్నేస్తూ ఉంటాను అనమాట. అది చాలా చిరాకుగా ఉంటుంది అనమాట ఇంట్లో వాళ్ళకి కూడా. సో చాలా కొన్నిసార్లు ఏంటంటే ఆర్బిడి వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే ఆల్మోస్ట్ బెడ్ పార్టర్స్ కూడా దెబ్బలు తగులుతుంటే ఈ పేషెంట్ కూడా కొన్నిసార్లు దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో ఇది యూజువల్గా ఆర్బిడి, కాన్స్టిపేషన్, యూరినరీ ఇన్కాంటినెన్స్, యూరినరీ అర్జెన్సీ అండ్ స్మెల్, ఎనోస్మియా, ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. దీంతో పాటు మనకు ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ కూడా చెప్పాను, అది కూడా ఏంటంటే నాన్ మోటార్ సిమ్టమ్ లాగే మనం కన్సిడర్ చేసుకుంటాం. లేవగానే ఇలా కళ్ళు తిరిగి పట్టుకోవడం ఇదంతా కూడా. సో ఈ నాన్ మోటార్ సిమ్టమ్స్లో ప్రిడామినెంట్లీ ఆర్బిడి అని చెప్పాను కదా, ఈ ఆర్బిడి కూడా పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్లో కొన్నిసార్లు ఏంటంటే 10 years ముందు నుంచి కూడా ఆర్బిడి ఉండొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఇప్పుడు ఈ ఆర్బిడి సిమ్టమ్స్ ఉంటే కనుక 10 years తర్వాత పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది అని చెప్పేసి కూడా మనం ప్రెడిక్ట్ చేయగలం. సో ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటంటే నాన్ మోటార్ సిమ్టమ్స్ ఆర్ మోర్ ప్రిడామినెంట్. నాన్ మోటార్ సిమ్టమ్స్ ఎర్లియర్గా వస్తాయి అనమాట మోటార్ సిమ్టమ్స్ కన్నా కూడా. సో ఇన్ కేస్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్, సో ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఏదైనా ఉండేటప్పుడు మనం పార్కిన్సన్స్ డిసీజ్ అయ్యి ఉండొచ్చా అని చెప్పేసి అట్లీస్ట్ వన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో మనం పార్కిన్సన్స్ డిసీజ్ అని చెప్పేసి పెట్టుకోవాలి. సార్, ఇప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ని డయాగ్నోస్ చేయడానికి స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుందా? పార్కిన్సన్స్ డిసీజ్ యూజువల్గా మనం క్లినికల్గా డయాగ్నోస్ చేస్తాం. క్లినికల్లీ డయాగ్నోసిస్ అంటే మన పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మనం క్లినికల్గా పేషెంట్ ఎగ్జామిన్ చేసుకుంటాం. సో మీకు ట్రెమర్, రిజిడిటీ, బ్రాడికైనిసియా, పోస్టల్ ఇన్స్టెబిలిటీ ఏదైతే చెప్పానో ఆ ట్రెమర్ అనేది యూజువల్గా పార్కిన్సన్స్ డిసీజ్లో రెస్ట్ ట్రెమర్ ఉంటుంది. అంటే రెస్టింగ్ పొజిషన్లో ఉండేటప్పుడు కూడా పేషెంట్స్కి ట్రెమర్ ఉంటుంది అనమాట.
సో దాని ప్రకారం ఈ యొక్క సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఎగ్జామినేషన్ చేసుకుంటాం అనమాట. అంటే బ్రాడికైనేసియా ఎగ్జామిన్ చేస్తాం. అదేవిధంగా ట్రెమర్, రెస్ట్ ట్రెమర్ ఎంత ఉండింది, ఎంత గ్రేడ్ ఉండింది, పోస్టల్ ట్రెమర్, ఓకేనా, యాక్షన్ ట్రెమర్. ఈ 3 ట్రెమర్లో రెస్ట్ ప్రిడామినెంట్గా లైక్ రెస్ట్ ట్రెమర్ ఎంత ఉంది. సో దాంతోపాటు ఒక పుల్ టెస్ట్ అని చేసి, ముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను, పుల్ టెస్ట్ చేసి మనకు పోస్టల్ ఇన్స్టెబిలిటీ ఉండిందా లేదా, రిజిడిటీ, గ్రేడింగ్ ఆఫ్ రిజిడిటీ కూడా మనం గ్రేడ్ చేసుకుంటాం. సో ఎండిఎస్ యూపీడిఆర్ఎస్ ఒక స్కేల్ ప్రకారం మన యొక్క పార్కిన్సన్స్ డిజీజ్ని మనం డయాగ్నోస్ చేసుకుంటాం అనమాట. సో దానికి మనం ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకొని ఇది పార్కిన్సన్స్ డిజీజ్ అయినా కాదా అని చెప్పేసి మనం చూసుకుంటాం. సో స్పెసిఫిక్ టెస్ట్ ఫర్ పార్కిన్సన్స్ డిజీజ్ అంటూ ఏమీ ఉండదు. సపోర్టివ్ క్రైటీరియా కోసం లైక్ ఆల్ఫాక్టరీ లాస్ ఆర్ కార్డియాక్ సింపాథెటిక్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఎంఐబిజీ సింటిగ్రఫీ అనేది చేస్తారు యూజువల్గా. బట్ క్లినికల్ డయాగ్నోసిస్ అండ్ ఎగ్జామినేషన్ వైజ్ పార్కిన్సన్స్ డిసీజ్ డయాగ్నోసిస్ వీ కెన్ డూ ఇట్. లైక్ సెపరేట్గా మనం టెస్ట్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. బట్ పార్కిన్సోనిజంకి వేరే కాజెస్ అని చెప్పేసి చెప్పా. లైక్ టిపికల్ పార్కిన్సోనిజం సిండ్రోమ్స్ లైక్ మల్టీ సిస్టమ్ ఎట్రోపీ, ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ ప్యాలిసీ, కార్టికోబేసల్ డిజనరేషన్, డిఫ్యూజ్ లివీ బాడీ డిమెన్షియా. సో ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్లో కొన్నిసార్లు లైక్ ఎంఆర్ఐ స్కాన్ విల్ గివ్ యూ సమ్ ఎవిడెన్స్ అనమాట. కొన్ని సైన్స్ ఉంటాయి ఎంఆర్ఐలో. సో ఆ ఫీచర్స్ ఉంటే కనుక ఇవి టిపికల్ పార్కిన్సన్ సిండ్రోమ్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవి కాకుండా సెకండరీ పార్కిన్సోనిజం, అంటే పార్కిన్సోనిజం యూజువల్గా ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిజీజ్ అని చెప్పుకుంటాం. అది కాకుండా యంగ్ ఆన్సెట్ పార్కిన్సోనిజం, అంటే యంగ్ ఏజ్లో కూడా పార్కిన్సన్స్ డిజీజ్ యొక్క లక్షణాలు వస్తాయి అన్నమాట. సో దానికి మోస్ట్ యూజువల్గా కాజెస్ జెనెటిక్ కాజెస్ ఎక్కువ ఉంటాయి జనరల్గా. సో సెకండరీ పార్కిన్సోనిజంలో మనం ఏంటంటే డ్రగ్ ఇండ్యూస్ ప్రిడామినెంట్గా చెప్పుకోవాలి. లైక్ గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, మిటోక్లోప్రమైడ్, లేదు అనుకుంటే లివోసల్ప్రైడ్, ఎమిసల్ప్రైడ్. సో ఈ మెడికేషన్స్ వాడేటప్పుడు ఆ పేషెంట్స్లో కూడా కొన్ని రోజుల తర్వాత, నాట్ ఈవెన్ మంత్స్, కొన్ని డేస్ తర్వాత కూడా పార్కిన్సన్స్ డిజీజ్ లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి డ్రగ్ హిస్టరీ చెప్పేటప్పుడు ఆ యొక్క డ్రగ్స్ వల్లే పార్కిన్సన్స్ వస్తుందని చెప్పేసి మనం ఒక ఐడెంటిఫికేషన్ చేసుకోవాలన్నమాట. సో స్పెసిఫిక్ టెస్ట్ అలా ఏమీ లేవు. ఓన్లీ ఇంకొకటి ఎంఆర్ఐ ఇమేజింగ్ సెకండరీ పార్కిన్సోనిజంలో లైక్ క్రోనిక్ సబ్డ్యూరల్ హెమటోమా, అంటే రిపీటెడ్ హిస్టరీ ఆఫ్ ఫాల్స్ ఉన్న పేషెంట్స్లో క్రోనిక్ ఎస్డిహెచ్ వచ్చి దానివల్ల పార్కిన్సన్స్ డిజీజ్ సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళలో కూడా లైక్ ఎంఆర్ఐ అనేది యూస్ఫుల్ ఉంటుంది. ఇంకొకటి నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అని చెప్పుకుంటాం, అంటే పేషెంట్కి కొంత మెమరీ లాస్, యూరినరీ అర్జెన్సీ, వాకింగ్ డిఫికల్టీస్ ఉంటాయి అన్నమాట. సో అంటే లోవర్ బాడీ పార్కిన్సోనిజం సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి పేషెంట్స్లో కూడా ఇమేజింగ్ అనేది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. సార్, ఇందాక మీరు మూమెంట్ డిసార్డర్స్ కోసం చెప్తున్నప్పుడు మధ్యలో ఎసెన్షియల్ ట్రెమర్స్, డిస్టోనియా, కోరియా అండ్ మయోక్లోనస్ కోసం చెప్పారు. అసలు అంటే ఏంటి సార్? యా, ఎసెన్షియల్ ట్రెమర్ అంటే ఇందాక మనం పార్కిన్సన్స్ డిసీజ్ చెప్పుకునేటప్పుడు ప్రిడామినెంట్గా రెస్ట్ ట్రెమర్ ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఎసెన్షియల్ ట్రెమర్లో ఏముంటుందంటే రెస్ట్ ట్రెమర్ అనేది ఉండదు యూజువల్గా. పోస్టల్ ట్రెమర్ ఆర్ యాక్షన్ ట్రెమర్, అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు లైక్ వాటర్ తాగుతున్నప్పుడు స్పిల్లేజ్ ఆఫ్ వాటర్ అయిపోవడం, ఫుడ్ తినేటప్పుడు ఇలా లైక్ చేతులకి లైక్ మూతికి ఇలా అంటుకోవడం, ఏదైనా పని చేసేటప్పుడు ట్రెమర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే పోస్టల్ ఆర్ యాక్షన్ ట్రెమర్ ప్రిడామినెంట్గా ఉంటుంది ఎసెన్షియల్ ట్రెమర్. అండ్ ఎసెన్షియల్ ట్రెమర్ ఈస్ జెనెటిక్ అనమాట. యూజువల్ ఆటోసోమల్ డామినెంట్ అని చెప్తాం. అంటే ఫ్యామిలీస్లో ఎసెన్షియల్ ట్రెమర్ రన్ అవుతూ ఉంటుంది. మన ఫ్యామిలీస్లో ఎవరికైనా తాతలకి, ముత్తాతలకి అలా ఏమైనా ఉండేటప్పుడు ఆ ట్రెమర్ మనకు కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. యూజువల్గా ఇది బైమోడల్ డిస్ట్రిబ్యూషన్, అంటే ప్రిడామినెంట్గా ఆఫ్టర్ 60 years తర్వాత ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది చాలా మందిలో. అదేవిధంగా ఈవెన్ ఇన్ యంగ్ ఇండివిజువల్స్ ఆల్సో మనం ఎసెన్షియల్ ట్రెమర్ని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ డిస్టోనియా అనేది యూజువల్గా ఏంటంటే ట్విస్టింగ్ అనమాట, అబ్నార్మల్ పోస్టరింగ్, అంటే చేతులు ట్విస్ట్ అయిపోవడం, ఒక పోస్టర్తో అలా ఉండిపోవడం, ఇన్వాలంటరీ సస్టైన్డ్ కాంట్రాక్షన్స్ ఆఫ్ ద బాడీ. డిస్టోనియా కూడా ఇందాక పార్కిన్సన్స్ డిసీజ్ చెప్పినట్టే ముందు డ్రగ్ ఇండ్యూస్డ్ ఏదైనా ఉండిందా లేదా అని చెప్పి చూసుకోవాలి. డిస్టోనియా కూడా మోస్ట్ ఆఫ్ ద డిస్టోనియాస్, చిన్నపిల్లల్లో వచ్చే డిస్టోనియాలకి ఎక్కువగా జెనెటిక్ కాజెస్ ఉంటాయి. వన్ టైప్ ఆఫ్ డిస్టోనియా విచ్ విల్ హ్యావ్ జెనెటిక్ యాజ్ వెల్ యాజ్ ట్రీటబుల్, అంటే ఆ డిస్టోనియాని మనం ట్రీట్ చేయొచ్చు. విల్సన్స్ డిజీజ్ అని చెప్పుకుంటాం అనమాట. సో ఆ విల్సన్స్ డిజీజ్ ఉన్న పేషెంట్స్లో కూడా ఈ డిస్టోనియా ప్రిడామినెంట్గా ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్కి మనం ఒక డ్రగ్ ఇనిషియేట్ చేయడం వల్ల ఆ డిస్టోనియా అనేది తగ్గుద్ది. అన్ని డిస్టోనియాలు కూడా ఎప్పుడు జెనెటిక్ అని చెప్పేసి అనుకోకూడదు. అండ్ కొరియా అంటే లైక్ డాన్సింగ్ లైక్ మూమెంట్స్ అనమాట, ఒక ఫ్లోయింగ్ టైప్ ఆఫ్ మూమెంట్స్లో వస్తూ ఉంటాయి అనమాట. సో కొరియా కూడా ట్రీటబుల్ కాజెస్ ఆఫ్ కొరియా చూసుకోవాలి. మోస్ట్లీ లైక్ డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్స్ ఎక్కువ అయ్యేటప్పుడు వాళ్ళకి డయాబెటిక్ స్టైటోపతి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. డయాబెటిక్ కొరియా అని చెప్పేసి అంటాం.
అలానే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లోని ఏదైనా డ్రగ్ ఇండ్యూస్ డిసార్డర్స్ లైక్ డ్రగ్స్ వల్ల కూడా కొరియా రావచ్చు అనమాట, ఈ డాన్సింగ్ టైప్ ఆఫ్ మూమెంట్. సో అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనకి యూజువల్గా అవి విత్డ్రాల్ చేసుకున్న ఆ కండిషన్ని మనం ట్రీట్ చేసుకుంటే ఆ కొరియా అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని జెనెటిక్ కొరియాస్ కూడా ఉంటాయి, హంటింగ్టన్స్ కొరియా, న్యూరియా క్యాంథోసైటోసిస్ అని చెప్పుకుంటాం. అవి కూడా లైక్ ఏజ్ ఆఫ్ ప్రెజెంటేషన్ బట్టి, క్లినికల్ హిస్టరీ బట్టి, డ్యూరేషన్ బట్టి, ఇమేజింగ్ ఎంఆర్ఐ బ్రెయిన్ చేసి అది జెనెటిక్గా కాదా అని చెప్పేసి కూడా మనం కొన్నిసార్లు డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. ఇంకొకటి నెక్స్ట్ మయోక్లోనస్ అన్నారు. మయోక్లోనస్ అంటే లైక్ సడన్ బ్రీఫ్ జర్క్ లైక్ మూమెంట్స్ అనమాట, సడన్ జర్క్స్ వస్తాయి అన్నమాట. ఆ జర్క్స్ వచ్చి కొన్నిసార్లు ఆ జర్క్స్ వల్ల పడిపోతూ ఉంటారు కూడా పేషెంట్స్, నిల్చొని చిన్న జర్క్ వచ్చి పడిపోతూ ఉంటారు, ఏదైనా పట్టుకొని తీసుకుంటున్నప్పుడు చిన్న చిన్న జర్క్స్ వచ్చి ఆ వస్తువులను కూడా కింద పడేస్తూ ఉంటారు అనమాట. సో దీన్ని మయోక్లోనస్ అంటారు. మయోక్లోనస్ కూడా డ్రగ్ ఇండ్యూస్డ్ వల్ల ఏదైనా వచ్చిందా, లేదా జెనెటిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, ఈ మయోక్లోనస్తో పాటు ఇంకేదైనా వేరే డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మనం చూసుకోవాలి. కొంతమందికి మయోక్లోనస్తో పాటు ఫిట్స్ ఉంటాయి అన్నమాట, ఎపిలెప్సీ అని చెప్పేసి. ఈ ఎపిలెప్సీలో మయోక్లోనస్ కూడా ఒక పార్ట్ అనమాట జనరల్గా. సో ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక ఏ గ్రూప్ ఆఫ్ డిసార్డర్ అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సి వస్తుంది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు మూమెంట్ డిసార్డర్స్ని కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చా? అంటే అది మూమెంట్ డిసార్డర్ బట్టి ఉంటుంది అనమాట. యూజువల్గా లైక్ పార్కిన్సన్స్ డిజీజ్, ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిజీజ్ అని చెప్పేసి అనుకునేటప్పుడు మనం ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేస్తాం. పేషెంట్కి బాగానే రెస్పాన్స్ వస్తే కనుక ఆ మెడికేషన్ మనం కంటిన్యూ చేస్తాం. దాంతోపాటు అదర్ న్యూరో డ్రగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈవెన్ సమ్ పేషెంట్స్ విల్ ఆల్సో రెస్పాండ్ టు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనమాట. కొంతమంది పేషెంట్స్ని కేటగరైజ్ చేసుకొని మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కూడా ఒక ప్రొసీజర్ చేయొచ్చు అనమాట పార్కిన్సన్స్లో. అదేవిధంగా లైక్ అదర్ మోస్ట్ ఆఫ్ ద మూమెంట్ డిసార్డర్స్ యూజువల్గా ఏంటంటే సిమ్టమ్స్ మనం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. జెనెటిక్ కాజెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ చేయలేం. ఇప్పుడు మీకు డిస్టోనియా, కొరియా, మయోక్లోనస్, ఈ మూమెంట్ డిసార్డర్స్ అన్నిటికీ కూడా మనం వేరియస్ టైప్స్ ఆఫ్ కాజెస్ చెప్పుకున్నాం, లైక్ డ్రగ్ ఇండ్యూస్డ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ లైక్ ఎనీ మెటబాలిక్ కాజెస్. మెటబాలిక్ కాజెస్ అంటే లైక్ షుగర్స్ వల్ల కానీ, లేకపోతే హైపోథైరాయిడ్ వల్ల కానీ, లేకపోతే ఈ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వల్ల కానీ, ఇలా వచ్చేటప్పుడు కానీ దీన్ని మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. కొన్నిసార్లు జెనెటిక్ కాజెస్ని మనం సిమ్టమ్స్ని అయితే తగ్గించగలం కానీ కంప్లీట్గా ట్రీట్ చేయలేకపోవచ్చు. ఈవెన్ స్ట్రక్చరల్ కాజెస్ ఏమైనా ఉంటే కనుక ఆ స్ట్రక్చరల్ కాజెస్ కూడా లైక్ మనం దాని ప్రకారం మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మూమెంట్ డిసార్డర్స్ డే సందర్భంగా మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? సో ఈ సిమ్టమ్స్ అన్నీ లైక్ ట్రెమర్, రిజిడిటీ, స్టిఫ్నెస్ లేదా పోస్టల్ ఇన్స్టెబిలిటీ, స్లోనెస్, ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఆఫ్ సిమ్టమ్స్ కానీ, లేదు అనుకుంటే లైక్ అబ్నార్మల్ పోస్టరింగ్ కానీ, ట్విస్టింగ్ కానీ, అదేవిధంగా ఎనీ మూమెంట్స్ చిన్న జర్క్స్లా వచ్చినా సరే ఆ మూమెంట్స్ కానీ, డాన్సింగ్ లైక్ మూమెంట్స్, కొరియా కానీ, సో ఇలాంటి అబ్నార్మల్ మూమెంట్స్ ఏదైనా ఉంటే కనుక వెంటనే మీ న్యూరాలజిస్ట్ని సంప్రదించండి. సో మీకున్న మూమెంట్ డిసార్డర్ ఏంటి అనేది క్లాసిఫై చేసుకోండి. సో దానికి సరైన ట్రీట్మెంట్ పొందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.